Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ లైన్లోకి సజ్జల ఈసారి దానికే పరిమితం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుండటంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరు యాక్టివ్ అవుతున్నారు. మళ్ళీ పార్టీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏడాది నుంచి కొంత కామ్గానే ఉన్నారు. ఆయనపై కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందన్న వార్తల నేపథ్యంలో ఆయన బయటకు రావడం కూడా తగ్గించారు. సకల శాఖల మంత్రిగా టీడీపీ నేతలు విమర్శించే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ చెప్పే ఆదేశాలను అమలుపరిచి నాడు టీడీపీ జనసేనలకు టార్గెట్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సజ్జల ప్రస్తుతం బిందాస్గా ఉన్నారు. ఇక మరోవైపు వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది జైలుకు వెళుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలోనూ ఆయన అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై కేసు నమోదుతో పాటు భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డిలు అరెస్ట్ అయ్యారు. ఇందులో పోసాని ఒక్కరే బెయిల్పై బయటకు వచ్చారు. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో కూడా 7గురు జగన్ కోటరీలో ఉన్న నాటి ముఖ్య అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా వదిలిపెట్టే అవకాశం లేదని గత ప్రభుత్వ హయాంలో హోంశాఖను ఆయన పరోక్షంగా నిర్వహించి తమ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్న ఆగ్రహం కూటమి పార్టీలలో ఉంది. అయినా సరే 10 నెలల నుంచి మౌనంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సజ్జల యాక్టివ్ అవడంతో ఇక నేతలు కూడా రోడ్డు మీదకు వస్తారని చెబుతున్నారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం వాల్ పోస్టర్ను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఇక తాజాగా కాకాణితో జైలులో ములాఖత్ అయ్యారు. కాకాణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. అయితే ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుందని, అయితే ఎవరూ దీనికి భయపడబోరని సజ్జల అనడంతో ఇక పార్టీలో మళ్లీ యాక్టివ్ అవుతారని అంటున్నారు. జగన్ కూడా బెంగళూరు నుంచి విజయవాడకు టూర్ వేస్తుండటంతో రాష్ట్రంలో పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటారని, పార్టీ ఇచ్చే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా సజ్జల దగ్గరుండి పర్యవేక్షిస్తారని అంటున్నారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా జగన్ మాత్రం సజ్జలను దూరం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు నమ్మకమైన వారు తనకు అందుబాటులో ఉండాలి. తన ఆదేశాలను అమలు చేయించే శక్తి గల వ్యక్తి జగన్కు అవసరం. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని తిరిగి జగన్ తన పక్కన పెట్టుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే గతంలో మాదిరిగా పూర్తి స్థాయి కాకుండా కేవలం పార్టీ కార్యక్రమాలను అమలు చేసే బాధ్యతలను మాత్రమే జగన్ అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు.